పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజా ఫిర్యాదులను తక్షణం పరిష్కరించేందుకు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు కృషి చేయాలని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పిలుపునిచ్చారు. కాకినాడలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, రిసెప్షన్, లాకప్, మెన్ బ్యారక్, టెక్నికల్ రూమ్ పరిసరాలను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి వారి విధులకు సంబంధించి పలు సూచనలు చేశారు. అలాగే వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిఐఎస్ఐలకు పలు సూచనలు చేశారు. ఎల్లవేళ్ల ఫిర్యాదులు స్వీకరించడం, బాధితుల ఫిర్యాదుపై సత్వరం స్పందించి సేవలు అందించాలని సూచించారు. కాలనీలలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు అమర్చే విధంగా ప్రజలను చైతన్యపరచాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. యాన్యువల్ ఇన్స్పెక్షన్లో భాగంగా ఇవాళ కాకినాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న పెండింగ్ ఫైల్స్ కానీ అట్లనే స్టేషన్ రికార్డ్స్ ఏమేమి మెయింటైన్ చేయాలో అవన్నీ అప్ టు డేట్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, యూఐ కేసెస్ ఇవంతా రివ్యూ చేయడం జరిగింది. ఇక్కడ జనరల్ క్రైమ్ అంతా కంట్రోల్లోనే ఉంది. కొంత ప్రాపర్టీ అఫెన్సెస్ డిటెక్షన్ అండ్ రికవరీలో ఇంప్రూవ్మెంట్ చూపించాలని ఇండికేట్ చేయడం జరిగింది ఎస్హెచ్ఓ గారికి. అట్లనే సిబ్బందితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో కనుక్కొని అవన్నీ రిడ్రెస్ చేయడానికి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. అట్లనే మహిళా పోలీస్తో కూడా ఇంటరాక్ట్ అయ్యి క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ తగ్గేలాగా, అట్లనే పిల్లలకి, మైనర్ గర్ల్స్ పాక్సో కేసెస్ బారిన పడకుండా వాళ్ళకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్, అలానే వివిధ రకాలైన పాక్సో రిలేటెడ్ అఫెన్సెస్ గురించి అవగాహన కల్పించడానికి ఇంకా బెటర్ వర్క్ చేయాలని మహిళా శక్తి టీమ్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ టీమ్స్తో కోఆర్డినేట్ చేసుకొని గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇట్లాంటి అఫెన్సెస్ జరగకుండా మైనర్ బాలికలకి మరింత అవగాహన కల్పించాలని